నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. ఘనంగా మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు 27వ వర్ధంతి. ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేటీఆర్, నువ్వు ఎన్ని పాదయాత్రలు చేసినా నువ్వు చేసిన పాపాలు పోవు. గంగలో మునిగి గోదావరిలో తేలినా ఉపయోగం లేదన్న ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. మేడారం గద్దెల పునర్నిర్మాణ పనుల్లో ఎక్కడా అవినీతి జరగలేదు. ఆధారాలు ఉంటే చూపించాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరిన మంత్రి సీతక్క. మహాత్మా జ్యోతిరావు ఆశయాలను మనమంతా ముందుకు తీసుకుపోవాలి. జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు 27వ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో వారి చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. తెలుగు రాష్ట్రాలలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న నాయకుడు దుద్దిల్ల శ్రీపాదరావు అని ఈ సందర్భంగా సీఎం అన్నారు. సర్పంచ్ స్థాయి నుంచి శాసనసభ స్పీకర్ వరకు అన్ని పదవులకు వన్నె తెచ్చిన నేత అని ఆయన కొనియాడారు. శాసనసభ ఔన్నత్యాన్ని పెంపొందిస్తూ హుందాగా ఆయన సభను నడిపిన తీరు శ్లాఘనీయమని ముఖ్యమంత్రి అన్నారు. దుద్దిల్ల శ్రీపాదరావు జీవితం నేటి తరానికి ఒక గొప్ప స్ఫూర్తి అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేటీఆర్, ఎన్ని పాదయాత్రలు చేసినా నువ్వు చేసిన పాపాలు పొవ్వని ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య అన్నారు. ఆయనకు కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు తప్ప ఏమీ ఉపయోగం లేదని, పాదయాత్ర కాదు గంగలో మునిగి గోదావరిలో తేలినా ఉపయోగం లేదని అన్నారు. కేటీఆర్ ఎందుకు పాదయాత్ర చేస్తావో చెప్పాలని ఐలయ్య ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, రేషన్ కార్డు లాంటివి ఇచ్చి పేదలను ఆదుకుంటున్నందుకు పాదయాత్ర చేస్తావా అని ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల కుటుంబ నక్కజిత్తులు తెలంగాణ ప్రజలకు తెలుసని, మీ తప్పుల వల్ల తెలంగాణ 20 ఏళ్లు వెనక్కిపోయిందని, మీరు చేసిన తప్పులకు నువ్వు, మీ అయ్య అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాసిన తెలంగాణ ప్రజలు క్షమించరని ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య అన్నారు. తెలంగాణ ప్రజలు గమనించే తెలంగాణలో మార్పు కోరుకున్నారు. మరి కేటీఆర్ గారు నేను పాదయాత్ర చేస్తాను, దేనికి పాదయాత్ర చేస్తావు? మీరు చేసిన అప్పులు, మీరు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ప్రజాపాలన ద్వారా ఇవాళ రైతన్నలకు పెద్దపీట వేసి, మహిళలకు పెద్దపీట వేసి, యువతకు పెద్దపీట వేసి తెలంగాణలో సంక్షేమాలు అమలు చేస్తున్నందుకు పాదయాత్ర చేస్తావా? తెలంగాణలో ఇంద్రమిల్లు ఇస్తున్నందుకు పాదయాత్ర చేస్తావా? తెలంగాణలో రైతు రుణమాఫీ చేసేందుకు పాదయాత్ర చేస్తావా? తెలంగాణలో రైతు భరోసా ఇస్తున్నందుకు పాదయాత్ర చేస్తావా? మీరు చేయనటువంటి పనులు పేదోడి సొంతింటి కన్నా నెరవేర్చేందుకు పాదయాత్ర చేస్తావా? మీరు 10 ఏళ్ళుగా పేదోడు పట్టించుకోలే. ఇవాళ పేదల కోసం కొత్త రేషన్ కార్డులు, అర్హులందరికీ రేషన్ కార్డులు, సన్న బియ్యం ఇస్తున్నందుకు చూసి ఓర్వలేక పాదయాత్ర చేస్తావా? నువ్వు పాదయాత్ర చేస్తే మొక్కల నొప్పులు తప్ప ఒరిగేది ఏం లేదు తెలంగాణ ప్రజలకు. నువ్వు, మీ అయ్యా, మీ బావ చేసిన పాపానికి గంగలో మునిగి గోదావరి వెళ్ళిన మీ పాపాలు ఇలా కడిగేటి కావు. తెలంగాణ ప్రజలు మొత్తం విధ్వంసం చేసిన మీరు ఇలా సన్నాయి నొక్కులు నొక్కి మేము టీఆర్ఎస్ చేసేది లేకుండే మళ్ళీ మేము టీఆర్ఎస్ గా పెట్టుకుంటామని అంటుండు కేటీఆర్. మరి మీ అక్క ఇలా తెలంగాణలో టీఆర్ఎస్ పెడతానందుకు భయపడి మళ్ళీ టీఆర్ఎస్ పెడతా అనుకుంటున్నావా? తెలంగాణ రాష్ట్ర సంపదను ఇతర రాష్ట్రాలకు దోచిపెట్టి మేము తెలంగాణ ఎలగబెట్టాం, భారతదేశాన్ని ఎలగబెడతామని చెప్పి భారతదేశంలో ఇలా రాజ్యం వెళ్ళాలని ఒక దుర్బుద్ధితోటి బీఆర్ఎస్ పెట్టుకున్నటువంటి మీరు ఇవాళ మళ్ళీ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కేటీఆర్, తస్మాత్ జాగ్రత్త. మీరు చేసిన విధ్వంసం, మీరు చేసిన అప్పులు, మీరు చేసిన తప్పులు తెలంగాణ గమనించే ఇవాళ ప్రజాపాలన తీసుకొచ్చారు. ఈ ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం చేస్తుంటే ఓర్వలేక మళ్ళీ నేను పాదయాత్ర చేస్తా, నేను టీఆర్ఎస్ చేస్తా, మేము మేడారం సమ్మక్క సారక్క అమ్మవార్ల గద్దెల పునర్నిర్మాణ పనుల్లో ఎక్కడ అవినీతి జరగలేదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గద్దెల పునర్నిర్మాణ పనుల్లో అవినీతి జరిగిందంటున్న వారు ఆధారాలు ఉంటే చూపించాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.
అవసరమైతే సిబిఐ విచారణ జరపాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో తనను ఓడించేందుకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, తనపై తప్పుడు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తనను ప్రలోభాలకు గురి చేశారని, అయినా తాను వారికి లొంగలేదని చెప్పారు. అంగన్వాడీ టీచర్లకు ఇచ్చే ఫోన్లలో అవినీతి జరిగిందని, అవినీతి సీతక్క అంటున్నారని, జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. తానెక్కడా అవినీతి చేయలేదని స్పష్టం చేశారు. అట్లాంటి పెట్టించి బస్ ఫ్రీ వేస్ట్ అనేది సృష్టించారు. ఇందాక మరి వెంకటరామని చెప్పిండు, బస్ ఫ్రీ మూలంగా అనేక మందికి లాభం జరుగుతుంది. 10,000 కోట్లు ప్రభుత్వము బస్సు మహిళలు ఫ్రీగా వాడుకోవడంతో డబ్బులు కట్టినాం. ఇవాళ కరెంట్ ఫ్రీ వస్తుంది, అది ఏం రావట్లేదు అంటాడు. బోనస్ వస్తే అది రాదంటాడు. ఈ రోజు ఫోన్ ఇస్తుంటే ఇలా సీతక్క స్కామ్ అంటున్నారు. ఏ స్కామ్ జరిగిందంటే వారు ఏమంటారంటే, మేము కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చింది 11,800 రూపాయలలో మీరు ఫోన్లు కొనాలని ఇచ్చారు. మనం ఒక్కసారి టెండర్ వేస్తే ఒకటి 14,000 అయితేనే ఇస్తానొచ్చు. 14,000 ఒక ఫోన్ మేము ఇయ్యం బాబు అని మళ్ళా టెండర్ పిలుసు. మళ్ళా పిలిస్తే 11,650 రూపాయలు, అంటే 150 రూపాయలు కేంద్రం ఇచ్చినా కూడా మిగిల్చినాం. ఇదే పక్క రాష్ట్రాలలో బీజేపీ రాష్ట్రాల్లో కూడా 11,800 కొన్నారు, 700 కొన్నారు. మేము 11,650 కొంటే వాడు ఏమంటాడు, బీఆర్ఎస్ నాయకుడు, బీఆర్ఎస్ సోషల్ మీడియా 14,000 కొన్నారు అంటారు. అది 11,650 కొంటే 14,000 ఎక్కడ వచ్చినాయి? మరి ఆధారం ఉంటే చూపించాలి కదా. వాడు ఏం ఆధారం చెప్తాడు? ఫస్ట్ సార్ ఒక టెండర్ అయినప్పుడు ఒకటి 14,000 వేసారు, మేము అది క్యాన్సల్ చేసినాం. మరి క్యాన్సల్ చేసి చూపిస్తలేరు ఇక్కడ. మరి మేము ఇచ్చింది 11,650 అయితే 14,000 దొంగ లెక్క చెప్పి అవినీతి సీతక్క అని మాట్లాడు. చెప్పు తెగుద్ది, తప్పుడు మాటలు మాట్లాడారు. చెప్పు తెగుతుంది. ఇవాళ టెండర్ వేసింది కూడా నా శాఖ కాదు, నేను కాదు, ఒక థర్డ్ పార్టీకి ఇచ్చినాం. టీజీటీఎస్ టెక్నికల్ మన తెలంగాణ టెక్నికల్ సర్వీస్ కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చినాం. అందులో కేంద్రం ఇచ్చిన ప్రతి గైడ్ లైన్స్ అమలు చేసినాం. ఇవాళ ఒక మట్టి ఇట్లా చల్లితే మనం రుద్దుకోవాలి. ఇప్పుడు చూడు, మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు సంగారెడ్డిలో ఘనంగా జరిగాయి. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, కలెక్టర్ ప్రావీణ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంగారెడ్డి కొత్త బస్టాండ్ సమీపంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ, ఈ రోజు మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారంటే అందుకు మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన కృషి కారణమని, ఆయన ఆశయాలను మనమంతరము ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ, వితంతు పునర్వివాహాలు ప్రోత్సహించి ఆనాటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడారని అన్నారు. సామాజిక న్యాయం. స్వాగతనేయులు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆర్సీఓ ఎంజగిరి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సందర్భంగా ప్రభుత్వం అధికారికంగా చాలా
మహనీయులు పూలే గారి 200 సంవత్సరాల జయంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అడిషనల్ కలెక్టర్ గారికి, పత్రికా విలేకరులకి, మరి విద్యార్థులకి, అలాగే ప్రభుత్వ యంత్రాంగం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కరిస్తూ పూలే గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మీడియా మిత్రులకి ముఖ్యంగా దోస్తులను కానీ చుట్టాలను పిలుచుకుంటాం, కేక్ కట్ చేస్తాం. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? 200 సంవత్సరాల కింద పుట్టిన మహనీయుని బర్త్డే మన సంగారెడ్డిలోనే కాదు దేశమంతటా చేసుకుంటుంది. అంటే ఎందుకు చేసుకుంటున్నాం? ఆయన చేసిన కృషి, ఆయన తపన సమాజానికి ఇవ్వడం. సమాజంలో ఇంత మార్పు, ఇంతమంది వేదికపై ఉన్నాం, ఇంతమంది మరి పిల్లలు కానీ పెద్దలు కానీ ఇంత సంతోషంగా ఇక్కడ కూర్చున్నాము. ఆ అవకాశం ఇచ్చింది ఎవరు అంటే జ్యోతిరావు పూలే గారు. మరి మేము 60 ఏళ్ళకు వచ్చినప్పుడు, మేము చిన్నగా ఉన్నప్పుడు చూసిన సమాజంలో ఉన్న మార్పులు చాలా ఇప్పుడు మార్పు వచ్చింది. నేను స్కూల్లో చదువుకున్నప్పుడు అంటరాని ఇంటి ఉండేది. ఎస్సీలు, బీసీలు మరి అగ్రవర్ణాలకి ముట్టుకునే పరిస్థితి, ఒకరికొకరి తాకే పరిస్థితి కూడా ఉండేది కాదు. మరి ఈరోజు అందరూ కూడా సమానమే అనే విధంగా తీసుకొచ్చిన మహనీయుడు మరి జ్యోతిరావు పూలే గారు. ప్రతి మనిషి ఏమనుకుంటాం? సంపాదించాలి, సంతానం ఉండాలి, మరి మనం ఎదగాలి, ఒకరిని పుట్టగొట్టే, ఒకరిని నష్టం చేసే మనం పెద్ద కావాలని ఆలోచన చేసే సమాజం. మరి ఆ ఇద్దరు దంపతులు కూడా సంతానం వద్దు, సంపాదన వద్దు, సమాజం కోసం. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకల్లో రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రి వాకిటి శ్రీహరి, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, వి హనుమంతరావు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్లు చైర్మన్లు, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ 200 సంవత్సరాల క్రితం బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన మహాత్మా జ్యోతిరావు పూలేను నేడు ఆదర్శంగా తీసుకోవడం గొప్ప విషయమని అన్నారు. చదువు ఒక్కటే మన తలరాతలను మార్చగలదని పూలే విశ్వసించారని, పూలే ఆశయ సాధనలో మనమంతా ముందుకు కదలాలని అన్నారు. ఏం చెప్పిన ఆ రోజు సూతులని సూత కులంలోని వాళ్ళు వెలివేస్తుంటే ఈ రోజు కూడా చాలా సభల్లో బయట లోపల ఎస్సీ ఎస్టీ బీసీలని వెలివేసే విధానాన్ని ఇంకా ఆగ్రహిస్తున్నారు కదా. ఆనాడు కర్ణుడైనా మేము మొన్న చూసినాం మా అసెంబ్లీలో అయినా ఇంకా చక్కగా చూడబడేటువంటి ఆలోచన విధానం ఉన్న వ్యక్తులకు కనువిప్పు కలగాలనే దుర్యోధనుడి పాత్ర వేసి ఇక్కడ వచ్చి మెసేజ్ పాస్ చేసాం. ఏమని? కులం అనేది కూకటి వేలతో పెకిలించి వేయాలనే ఉద్దేశంతో ఆ వేషం వేసిన చిన్నారులాగా ఎంతో శ్రమపడుతున్నాం మీకోసం. ఈ రోజు స్వేచ్ఛ వాయువులు పీల్చగలుగుతున్నామంటే ఈ రోజు ప్రభుత్వం విద్య పట్ల ఇంత ముందుకొచ్చి పనిచేస్తుందంటే ఆ రోజు జ్యోతిబా చేసినటువంటి సంస్కరణ వల్లనే, ఆయన చూపించిన బాధ్యత వల్లనే ఈ రోజు గర్వంగా ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నా కూడా వెనుకబడ్డ జాతుల గురించి మాట్లాడే అవకాశం వచ్చిన ప్రతిసారి నిబ్బరంగా గుండె ధైర్యంతో ఈ వెనుకబడ్డ జాతుల కోసం పోరాటం చేస్తామని మాట్లాడే శక్తినిచ్చింది జ్యోతిబా పూలే అన్న విషయాన్ని మీరందరూ మర్చిపోతుందని తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీకంతా కోరుతా ఉన్నా, మహనీయుల జీవితాలని స్మరించుకుంటే, తెలుసుకుంటే, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పూర్తిగా చదివితే మన జీవితంలో ఎట్ల బతకాలో తెలిసే శక్తి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మహనీయుల జీవిత గాథని చదవలసిందిగా, అవే మనకు ఆదర్శంగా నిలుస్తాయన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ ఈరోజు ఆరోగ్యం బాగాలేకుండా కూడా వాస్తవంగా ఈ ఒక గొప్ప కార్యక్రమంలో ఆప్షన్స్ ఉండకూడదు, ఖచ్చితంగా ఉండాలనే ఉద్దేశంతో వచ్చా. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ గట్టిగా కొనసాగిద్దాం జ్యోతిబాబు ఆచారాలని. నా గొంతు మీ గొంతు కంటే ఎక్కుంది.
జనం వచ్చిన కొంత ఎక్కువ ఉంది, మీకు తక్కువ ఉంది. జనం నాకు వచ్చిందా మీకు వచ్చిందా? నాకే వచ్చింది. కొనసాగిద్దాం జ్యోతిబాబు ఆశయాలు, కొనసాగిద్దాం జ్యోతిబాబు ఆశయాలు. జై జ్యోతిబా, జై జ్యోతిబా. ధన్యవాదాలు మిత్రులారా. జై భీమ్. మంత్రి గారి సంభాషణ తర్వాత ఇవాళ ఆర్థిక మంత్రి మా మిత్రుడు సోదరుడు డిప్యూటీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ నెల 25వ తేదీన ఏర్పాటు చేయబోతున్న నూతన రాజకీయ పార్టీ గోడపత్రికను బహదూర్పుర నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి పరమేశ్వరి, హైదరాబాద్ తెలంగాణ జాగృతి అధ్యక్షుడు బండారి మహేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆలియాబాద్ జెండా దగ్గర ఆవిష్కరణ చేశారు. ఈ నెల 25వ తారీఖున జరగబోయే పార్టీ ఆవిష్కరణను విజయవంతం చేయాలని బహదూర్పుర ఇన్ఛార్జి పరమేశ్వరి తెలిపారు. కవితక్క తన ఆశయ సాధనలో సఫలీకృతం కావాలని, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలని ఆమె కోరుకున్నారు. నమస్కారం అండి, నా పేరు తిరుపతి పరమేశ్వరి. నేను బహదూర్పుర కాన్స్టిట్యూన్సీ తెలంగాణ జాగృతి. మా అక్కగారు తలపెట్టిన 25 తారీఖు మహాసభని విజయవంతం చేయవలసిందిగా బహదూర్పుర ఇన్ఛార్జిగా నేను కోరుతున్నాను. అక్కగారు చేపట్టిన ఇది పార్టీ కొత్త ఆశయాలతో మహిళలకు కొత్త వెలుగునియాలని కోరుకుంటున్నాను. బహదూర్పుర వచ్చేసి నేను కూడా తనకు మద్దతుగా నిలబడాలనుకుంటాను. మహిళలను ఏర్పాటు చేస్తున్నాను, నేను కూడా తీసుకెళ్తాను. పార్టీ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క. పేరు బండారి మహేందర్ ముదిరాజ్. నేను గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిని జాగృతి సంస్థకి. ఈ నెల 25వ తారీఖు కవితక్క గారు కొత్త పార్టీ ఆవిష్కరించబోతున్నారు. దాన్ని పురస్కరించుకొని ఇవాళ 5వ రోజు యాగత్పుర కాన్స్టిట్యున్సీలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. యాగత్పుర ఇన్ఛార్జ్ శైలజ గారు మరియు వాళ్ళ గుడి కమిటీ మెంబర్స్ మరి ఇక్కడి స్థానికులందరూ కూడా కలిసి ఈరోజు పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. దానికి హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు ధరణి గారు కూడా విచ్చేశారు. ఆమెతో పాటు జాగృతి నాయకులందరూ విచ్చేశారు. మరి మేము ముఖ్యంగా ఈ పోస్టర్లు ఆవిష్కరణ చేసి ఇక్కడ నేను ధరణి రాణి, హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలని. సో ఇక్కడ యాకుత్పురాలో ఇవాళ మనము పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. సో 25వ తారీఖున మా కవితక్క కొత్త పార్టీని లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము ఇక్కడ పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. అట్లాగే ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ ఆహ్వానించడం జరుగుతూ ఉంది 25వ తారీఖున. కాబట్టి నేను ఇక్కడున్న యాకుత్పుర సభ్యులందరికీ కూడా విజ్ఞప్తి ఏమని చేస్తున్నానంటే, దయచేసి ఆ ఒక్కరోజు టైం తీసుకొని అందరూ 25వ తారీఖున మనమందరం కలిసి కట్టుగా వెళ్ళేసి అక్కని ఆశీర్వదించాలనేసి కోరుతున్నాను. मैं हैदराबाद माइनॉरिटी प्रेसिडेंट दस्तगीर अहमद हूँ और यहाँ याकूपुरे में आज हम लोग पोस्टर लॉन्चिंग कर रहे हैं क्योंकि 25 तारीख को कवितक्का नई पार्टी लगाने के लिए आगे बढ़ रहे तो है। वो सिलसिले में सब जने आके और आगे साथ देना और ज़्यादा से ज़्यादा लोग आना बोल के हमारा शामिल होकर सक्सेस करना और पार्टी को आगे बढ़ाने का इरादा है। जय जागृति। ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. ఘనంగా మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు 27వ వర్ధంతి. ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేటీఆర్, నువ్వు ఎన్ని పాదయాత్రలు చేసినా నువ్వు చేసిన పాపాలు పోవు. గంగలో మునిగి గోదావరిలో తేలినా ఉపయోగం లేదన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. మేడారం గద్దెల పునర్నిర్మాణ పనుల్లో ఎక్కడా అవినీతి జరగలేదు. ఆధారాలు ఉంటే చూపించాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరిన మంత్రి సీతక్క. మహాత్మా జ్యోతిరావు ఆశయాలను మనమంతా ముందుకు తీసుకుపోవాలి. జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి.